లక్ష్మీ గణపతి టెంపుల్ నూతనంగా ఎన్నికబడ్డ టెంపుల్ చైర్మన్ మరియు టెంపుల్ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా చైర్మన్ అయినటువంటి నరసింహరావు గారికి, అదేవిధంగా సభ్యులైనటువంటి శివకుమార్ గారికి, రాజేష్ గారికి, భాను గారికి, భాగ్యలక్ష్మమ్మ గారికి, సాయి గారికి, బాబు గారికి, గుర్రం దినేష్ గారికి, బండారి నవీన్ గారికి, సురేష్ యాదవ్ గారికి, గజానన్ గారికి, గణేష్ గారికి, లలితమ్మ గారికి, రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, శివకుమార్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మీరు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు. ఈరోజు లక్ష్మీ గణపతి టెంపుల్ అంటే కేవలం ముషిరాబాదే కాదు, హైదరాబాద్ నగరంలో ఒక పేరు ప్రతిష్ట కలిగిన టెంపుల్. ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా కూడా చాలా ఆనందంతో వాళ్ళ కోరికలు కూడా కోరిన కోరిక కూడా ఆ భగవంతుడు వినాయకుడితో కోరితే తప్పకుండా పూర్తి అవుతుందని మా అందరికీ కూడా ఒక నమ్మకం. ఇలాంటి టెంపుల్కి మీరందరికీ కూడా ఈరోజు ఆ వినాయకుడు ఒక ఆశీస్సులతోని మీరందరికీ కూడా సేవ చేసుకోవడానికి అవకాశం దొరికిందంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని కూడా ఈ సందర్భంలో మీ అందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది కూడా ఆశించినప్పుడు చాలా కొంతమందికి అవకాశం దొరికింది. ఎవరు కూడా నిరాశ పడొద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరికైతే రాలేదో మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చే విధంగా మేమందరం కూడా కూర్చొని పెద్దలందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీ పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ చైర్మన్ అయినా సభ్యులైనా కూడా ఇప్పటి నుంచి ఈ యొక్క గుడికి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా కూడా మీ అండర్లో జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ గుడికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. మరి గుడి ప్రాంగణం లోపల మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలాంటి రాజకీయం చేయకుండా మనం అందరం కూడా గుడికి సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేస్తున్నాను. రాజకీయం అనేది మనమందరం కూడా మనమందరం పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్ అయి ఉన్నప్పటికీ కూడా రాజకీయం ఆ గడప బయట పెట్టి గుడి లోపలికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఒక సేవా భావాలతో మీరందరూ పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి ఎవరికైతే అవకాశాలు రాలేవో ఎవరు కూడా నిరాశపడకండి. ఇంకా చాలా కమిటీస్ ఉన్నాయి. అన్ని కమిటీస్లో ఎవరైతే జెన్యూన్గా పార్టీకి పనిచేసిన వచ్చు కాదు, పార్టీకి సేవాభావాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి ఎవరు పనిచేసారు ఎవరు పనిచేయరు అందరూ కూడా మాకు అవగాహన ఉంది కనుక మీ అందరికీ కూడా మంచి అవకాశం దొరికే విధంగా మీ అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి కనుక మీ అందరికీ ఏదో రకంగా ఆపర్చునిటీ కల్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి ఈఓ గారు మీదే బాధ్యత. ఇప్పటి నుంచి మీరే అందరినీ కోఆర్డినేట్ చేసి ఎలాంటి మిస్కమ్యూనికేషన్ కాకుండా గుడి ప్రాంగణంలో ఎలాంటి రాజకీయం జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఎవరికి కూడా పార్షాలిటీ లేకుండా అందరూ ఈక్వల్గా చూసుకునే బాధ్యత కూడా మీదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వినాయకుడికి సేవ చేసుకొని మీ కుటుంబానికి మీకు మంచి పేరు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, బంధుమిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై లక్ష్మీ గణపతి టెంపుల్. థ్యాంక్ యూ.